ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 35 అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసరికి మే 30, 2026. ఇప్పటి వరకున్న అప్డేట్స్ అయితే ఇవి. ఈ వీక్ లో ఒకటి బాగా హల్చల్ చేసింది ఫెరారీ నుంచి. ఫెరారీ ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పొచ్చు ఫెరారీ నుంచి. లూచే అని చెప్పేసి ఇది పేరు పెట్టారు దీనికి. ఈ కార్ వచ్చిన దగ్గర నుంచి మామూలు కాంట్రవర్సీ అయితే అవ్వలేదు. చాలా మందికి కార్ డిజైన్ అయితే నచ్చలేదు. ముఖ్యంగా ఎవరైతే ఫెరారీ ఇష్టపడుతుంటారో, ఫెరారీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫెరారీ ఇదేం డిజైన్ అని చెప్పేసి చాలా మంది ఫెరారీ మీద ట్రోల్స్ ఇలాంటివన్నీ చేశారు. అండ్ స్టాక్ కూడా దగ్గర 8% పడిపోయింది ఫెరారీ స్టాక్ విత్ ఇన్ డేస్ లో. దగ్గర 3 బిలియన్ యూరోస్ మార్కెట్ షేర్ పడిపోయింది. అంటే 27,000 కోట్లు జస్ట్ 1-2 days లోనే వీళ్ళు మార్కెట్ షేర్ లాస్ అయ్యారు. వీళ్ళు మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫెరారీ అంటే అందరూ స్పోర్ట్స్ కార్స్ లైక్ ఇంజన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా V12 ఫెరారీ మీకు అందరికి తెలిసిందే V12 ఎలా ఉంటుందో. అలాగే మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది ఫెరారీ V12ది. ఈవీ కార్ వచ్చేసరికి ఫస్ట్ దాని డిజైన్ నచ్చలేదు వీళ్ళందరికీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వెయిట్ కూడా 2,200 పైనే, 2,200 kg పైన ఉంటుంది వెయిట్. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ కంప్లీట్ ప్రాపర్ 5 సీటర్. ఇది బ్యాక్ సీట్ లో కూడా ముగ్గురు అయితే కూర్చోవచ్చు, బెంచ్ సీట్ అయితే వస్తుంది. అండ్ లోపల డిజైన్ వీళ్ళకి నచ్చల. లోపల డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐప్యాడ్లు ఉన్నట్లు ఉన్నాయి, 2 ఐప్యాడ్లు. అదే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే టిల్ట్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ కూడా టిల్ట్ చేసుకోవచ్చు, అలా ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే. అండ్ చూడడానికి ఐప్యాడ్ లాగా కనిపిస్తూ ఉంది. ఈ లోపల ఇంటీరియర్ పార్ట్ డిజైన్ చేసింది వచ్చేసరికి జానీ ఐవి, మీకు గుర్తుండే ఉంటాడు. ఈయన యాపిల్ లో 2019 వరకు పనిచేస్తాడు. యాపిల్ ఐకానిక్ డిజైన్స్ అని ఇతనే చేశాడు. ఐఫోన్ కానివ్వండి, మ్యాక్ బుక్స్ కానివ్వండి, యాపిల్ వాచ్ ఇవ్వండి, ఐప్యాడ్స్ ఇవన్నీ ఈయనే డిజైన్ చేసింది. ఈవెన్ బాక్స్ కూడా, బాక్స్ ఎలా ప్యాకింగ్ చేయాలి, అన్బాక్సింగ్ చేస్తుంటాం కదా మనం, ఎవ్రీథింగ్ ఈయనే చూసుకుంది. నేను 2019 యాపిల్ నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఈయన సొంత కంపెనీ పెట్టుకున్నాడు, లవ్ ఫ్రమ్ అని చెప్పేసి కంపెనీ పెట్టుకున్నాడు. దీనిలో పార్ట్నర్షిప్ తీసుకుంది ఫెరారీ. ఈ కార్ డిజైనింగ్ లో ఇంటీరియర్ పార్ట్ లో వీళ్ళు చాలా వరకు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళు లోపల డిజైన్ మొత్తం చూసుకుంటే మన యాపిల్ ఐప్యాడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. లోపల కంప్లీట్ గా మళ్ళీ వీళ్ళు బటన్స్ ఇవన్నీ తీసేయలేదు, బటన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఈవెన్ లాంచ్ కంట్రోల్ కూడా పైన ఒక లివర్ లాగా ఉంది, ఇలా పుల్ చేస్తే లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. ఇట్లా చాలా అయితే చేశారు కానీ చూసిన వాళ్ళకి అవి నచ్చలేదు. లోపల కొద్దిగా రెట్రో ఫీల్ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళినప్పుడు, కానీ ఎవరికి అవి నచ్చలేదు. అండ్ బయట సైడ్ నుంచి డిజైన్ కూడా అసలు ఎవరికి నచ్చలేదు. సో అందుకని చెప్పేసి దీని మీద చాలా మంది ఫెరారీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే దీన్ని నెగిటివ్ గా చాలా ట్రోల్ చేశారు. సో దీనికి ఫెరారీ కూడా రియాక్ట్ అయింది, ఈవెన్ జానీ ఐవి వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇది ఎప్పుడు అలానే ఉండవు, డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఫ్యూచర్ మనం ముందుకెళ్లే కొద్దీ డిజైన్స్ కూడా మారుతూ ఉండాలన్నట్లు కామెంట్ చేశారు. మరి చూడాలి ఏమైద్దో. దీన్ని ప్రైస్ వచ్చేసరికి దగ్గర $6.5 lakh, అంటే అక్కడ వాళ్ళ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 6,20,00,000 దాకా ఉంటుంది. ఇండియాలో ఒకవేళ దీన్ని తీసుకొస్తే 8 కోట్ల పైనే ఉంటుంది దీని ప్రైస్. దీని స్పెక్స్ విషయానికి వస్తే దీని పవర్ వచ్చేసరికి 1050 హార్స్ పవర్ ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 990 Nm టార్క్ ఉంటుంది. రేంజ్ వచ్చేసరికి దీన్ని ఒకసారి ఛార్జ్ పెడితే 530 kilometers వరకు వెళ్తుంది. బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 122 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 0 to 100 ఇది 2.5 seconds లో వెళ్ళగలదు. లాంచ్ కంట్రోల్ కూడా ఉంటుంది. 0 to 200 వచ్చేసరికి 6.8 seconds లో వెళ్ళగలదు. టాప్ స్పీడ్ వచ్చేసరికి కార్ది 310 km/h. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కార్ లో క్వాడ్ మోటార్ సెటప్ తో వస్తుంది. ప్రతి వీల్ దగ్గర ఒక మోటార్ అయితే ఉంటది, అందుకే అంత పవర్ అయితే అచీవ్ చేయగలుగుతుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు బాగా హైలైట్ చేసింది ఏంటంటే దీని ఆర్కిటెక్చర్ బిల్డింగ్ అనమాట. 880 volts ఆర్కిటెక్చర్ లో బిల్డ్ అయింది. సో దీనివల్ల ఏమైందంటే థిన్నర్ కేబుల్స్ అయితే వస్తాయి, ఎక్కువ పవర్ని జనరేట్ చేయగలుగుతుంది, పవర్ అవుట్పుట్ ఎక్కువ జనరేట్ చేయగలుగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ లో మనకు నార్మల్ ఫాస్ట్ ఛార్జింగ్ కన్నా ఒక మెట్టు అహెడ్ ఉంటుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా. అండ్ ఇంకా వెహికల్ అంత స్పీడ్ అచీవ్ చేసినా సరే ఓవర్ హీట్ అయితే అవ్వదన్న. అందువల్ల దీన్ని బాగా హైలైట్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత సపోర్ట్ 350 kilowatt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 25 minutes లో దగ్గర 80% ఛార్జ్ అయిపోయింది. MG మెజెస్టర్ ఎప్పుడో లాంచ్ అయింది. దీని ప్రైజెస్ రివీల్ చేయలేదు, ఇప్పుడు ప్రైజెస్ రివీల్ చేశారు. ఒకటే వేరియంట్ లో వస్తుంది సావి అని చెప్పేసి. దీనిలో మీరు 4x2 మోడల్ తీసుకోవాలనుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 41 lakh ఉంది. అదే మీరు 4x4 వెళ్ళాలనుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 45 lakhs ఉంది. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 52 lakhs, 4x4 టాప్ మోడల్ ఉంది కదా, అది వచ్చేసరికి 57 lakhs పడుతుంది హైదరాబాద్ లో. ఈ కార్ గురించి ఒకవేళ కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. యశ్వంత్ టెస్లా నుంచి టెస్లా మోడల్ Y ఏదైతే బేస్ మోడల్ ఉందో రెడ్ వీల్ డ్రైవ్ మోడల్, దీన్ని ప్రైస్ అయితే కట్ అయింది. దగ్గర 9 లక్షల రూపాయల ప్రైస్ కట్ అయింది. దీని వీడియో మన ఛానల్లో చేశాను నేను, ఎగ్జాక్ట్ ఇదే మోడల్. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో ఉంటే దగ్గర నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని నార్మల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంతకుముందు 59,89,000 ఉండేది, ఇప్పుడు దగ్గర 50 lakh వచ్చేసింది. సో ఇప్పుడు టెస్లా మోడల్ Y రెడ్ వీల్ డ్రైవ్ మోడల్ అయితే తక్కువ రేట్కి అయితే వస్తుంది ఇండియా. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైలెట్ నుంచి. అల్ట్రా వైలెట్ వాళ్ళ ఈవీ స్కూటర్ అయినటువంటి టెసరాక్ట్ అయితే
మళ్ళీ డిలే అయితే చేసింది లాంచ్ ని. యాక్చువల్లీ Q2 లో అయితే లాంచ్ అవ్వాలి ఈ ఇయర్ 2026 లో, కానీ మళ్ళీ లాంచ్ డేట్ ని అయితే పొడిగించారు. దీని గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు వాళ్ళు. అలాగే ఈ వీడియోలోనే వీళ్ళు డిఫరెంట్ బైక్స్ తో చిన్న రేస్ అయితే పెట్టారు. దాంట్లో ఎంత పవర్ ఇది జనరేట్ చేస్తుంది అన్నట్టు చూపించారు అనమాట టెజరాక్ట్ ని. టెజరాక్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఇయర్ అయితే రాదు, నెక్స్ట్ ఇయర్ కి అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ జాన్ లో వీళ్ళైతే అప్డేట్ ఇస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో పెట్రోల్ బంక్స్ లో E20 పెట్రోల్ అయితే మనకు అమ్ముతున్నారు. దానికి ఎలాంటి సంకేతం ఉండదు. మనం పెట్రోల్ బంక్కి వెళ్తే అది E20 పెట్రోలా, నార్మల్ పెట్రోల్ మనకేం అర్థం కాదనమాట. అసలు ఏం స్టిక్కర్స్ ఇట్లాంటివి కూడా ఉండవు. సో ఇప్పుడు దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుంది. పెట్రోల్ బంక్స్లో ఇప్పుడు మీకు బ్యాడ్జింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఇవి వస్తున్నాయి కదా, బ్లెండ్స్ ఇంకా చేస్తున్నారు. E25 అని, E30 అని, E85 వస్తుంది ఫ్యూచర్లో, E100 కూడా రాబోతుంది. ఇవన్నీ మీకు పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత కనిపిస్తుంటాయి స్టిక్కర్స్ లాగా. మీరు అక్కడికి వెళ్ళేసి మీరు పెట్రోల్ అయితే కొట్టించుకోవచ్చు. సపరేట్ నాజిల్స్ అయితే ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క దానికి. సో ఇది ఒక చేంజ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే అన్న దీని ప్రైజెస్ కూడా ఇప్పుడు బ్లెండింగ్ ని బట్టి ప్రైస్ మారుతుంది అనమాట. అది కూడా గవర్నమెంట్ ఆదేశాలు అయితే చేసింది. మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయమని చెప్తున్నారు ఇప్పటి నుంచి వాళ్ళకి. అలాగే మన యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారన్న. మారుతి నుంచి తొందరలో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అయితే రాబోతుంది. అది కూడా June 5th అని చెప్తున్నారు. June 5th ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఈ కార్ ని తీసుకొస్తారని చెప్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కానీ మారుతి నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే మారుతి లాంచ్ చేస్తామే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అని చెప్పి ఏం చెప్పలేదు. కానీ ఒకవేళ వస్తే మాత్రం మారుతి నుంచి ఇప్పటి వరకు 2 కార్స్ అయితే మనకు భారత్ మొబిలిటీ అన్క్యాప్ లో కానీ ఆటో షోస్ ఉంటాయి కదా, వాటిలో షోకేస్ చేసింది. ఫ్రాన్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ఒకటి, వ్యాగనార్ కార్ ఒకటి. ఈ రెండిట్లో ఏ కార్ అన్నా మనకు లాంచ్ అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వచ్చేసి E20 నుంచి E85 వరకే వరకు సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర అంత బ్లెండ్ లేదు ప్రస్తుతానికి. మనకి మాక్సిమం 30 వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. అంటే వీళ్ళు ఎంత పెంచినా ఆ కార్ కి అయితే E85 వరకు సపోర్ట్ ఉంటది, సో ఇబ్బంది లేదు. అలాగే హీరో నుంచి కూడా ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ అయితే రాబోతుంది అన్న. అది June 3rd రిలీజ్ చేస్తారు అన్నట్టు చెప్తున్నారు. అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. హీరో నుంచి వస్తే మాత్రం స్ప్లెండర్ అయినా రావచ్చు, HF డీలక్స్ అయినా రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ మొత్తం ఫ్లెక్స్ ఫ్యూయల్. నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. రాయల్ ఎన్ఫీల్డ్ వల్ల బుల్లెట్ 650 వెహికల్ అయితే లాంచ్ చేశారు. మీకు అందరికీ తెలిసిందే క్లాసిక్ 650 లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయింది. దాన్ని మన ఛానల్లో వీడియో అయితే చేసాము. ఇప్పుడు బుల్లెట్ 650 అయితే లాంచ్ అయింది. ఈ బుల్లెట్ నేమ్ ప్లేట్ అనేది 1932 నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ 350cc సెగ్మెంట్ లో మనం చూసాం బుల్లెట్ ని. ఇప్పుడు మనం 650cc సెగ్మెంట్ లో అయితే చూస్తున్నాము. సేమ్ ఇంజన్ మీకు అందరికీ తెలిసిందే. 650 సెగ్మెంట్ లో ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఏదైతే ఉందో అదే ఇంజన్ తో అయితే వచ్చింది. కొద్దిగా మీకు ఆస్థెటిక్స్ అయితే మారినాయి, బుల్లెట్ ఆస్థెటిక్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని వెయిట్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంది. 243 kgs అయితే వెయిట్ అయితే ఉంది. టాటా నుంచి టాటా టియాగో 2026 మోడల్స్ తీసుకొని వచ్చింది. ఈవీ అండ్ ఐసీ 2 మోడల్స్ తీసుకొని వచ్చింది. రెండిట్లో మీకు ఇంజన్ కానీ బ్యాటరీ ప్యాక్ కానీ ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఓన్లీ చేంజెస్ విషయానికి వస్తే మాత్రం ఫీచర్స్ అండ్ బయట మీకు చూడడానికి డిజైన్, ఎక్స్టీరియర్ డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది. మీకు ఐస్ మోడల్ చూసుకుంటే కొద్దిగా బ్లాక్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం డిజైన్ పాత దాన్ని కంపేర్ చేసి మరి హ్యూజ్ గా ఏం కనిపించదు. కానీ ఈవీ మోడల్ చూసుకుంటే మాత్రం మీకు డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే మీకు ఫ్రంట్ బంపర్ మొత్తం చేంజ్ అయిపోయింది. పంచ్ ఈవీలో కూడా ఇలానే తీసుకొని వచ్చారు వీళ్ళు. బంపర్ కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఈవీ మోడల్ మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ తో వస్తుంది. ప్రీవియస్ కూడా ఏ బ్యాటరీ ప్యాక్స్ 19.2 kWh బ్యాటరీ ఒకటి ఉంటుంది, 24 kWh బ్యాటరీ ఉంటుంది. టాప్ మోడల్ వచ్చేసరికి రేంజ్ 285 km వరకు ఉంటుంది. బేస్ మోడల్ వచ్చేసరికి రేంజ్ 220 km ఆ రేంజ్ వరకు అయితే వస్తుంది. వీళ్ళు చెప్పేది ఇది మీకు రియల్ లైఫ్ లో అయితే ఒక 150, 160 అంత మించి ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసరికి ఈవీ మోడల్ ప్రైజెస్ మీకు స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్పట్లా, ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను. స్టార్టింగ్ మీకు 7,30,000 అట్లా ఉంటుంది. టాప్ మోడల్ మీరు ఏదైతే 24 kWh బ్యాటరీ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారో అది టాప్ మోడల్కి వెళ్తే 10,50,000 రూపాయలు పడుతుంది. ఇంకా ఐస్ మోడల్స్ వస్తే ఐస్ మోడల్స్ లో మీకు 2 ఉంటాయి. సిఎన్జి మోడల్ ఉంటుంది అండ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. దీని పవర్ 86 PS ఉంటుంది. టార్క్ 113 Nm టార్క్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది. 5 స్పీడ్ AMT గేర్ బాక్స్ తో కూడా వస్తుంది. ఆటోమేటిక్ మోడల్ కూడా ఉంది. అండ్ సిఎన్జి మోడల్ కూడా ఉంటుంది. పవర్ వచ్చేసరికి 75 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 96.5 Nm టార్క్ ఉంటుంది. సిఎన్జి మోడల్ లో ఈసారి స్పెషల్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ సిలిండర్స్ అనేవి కిందకి వెళ్ళి ఉంటాయి. సో మీకు బూట్ స్పేస్ కొద్దిగా పెరుగుతుంది. సో ఇవి ఇంజన్ అండ్ బ్యాటరీ ఆప్షన్స్. అండ్ వీటి ప్రైజెస్ విషయానికి వస్తే పెట్రోల్ మోడల్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ప్రైస్ 5.66 lakh ఉంటుంది ఆన్ రోడ్ హైదరాబాద్ లో. అదే మనం టాప్ మోడల్ చూసుకుంటే 9.43 lakh వరకు వెళ్తుంది. సిఎన్జి మోడల్ వచ్చేసరికి స్టార్టింగ్ 7 lakh ఉంటుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 10,29,000 దాకా పోతుంది. ఫీచర్స్ చాలా యాడ్ చేశారు దీనిలో. మీకు టాప్ మోడల్కి వెళ్ళే కొద్ది మీకు 360 కెమెరాస్ ఉంటాయి. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కానివ్వండి, రేర్ ఏసీ వెంట్స్ యాడ్ చేశారు.
పెడల్ షిఫ్టర్స్ యాడ్ చేశారు ఆటోమేటిక్ కి. డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ అనమాట. ఏ మోడల్ తీసుకున్నా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. రీసెంట్ గా చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు అండ్ అలాగే ట్విట్టర్ లో కూడా నేను చాలా వరకు చూస్తా ఉన్నాను. ఏంటంటే టాటా నుంచి వచ్చే కంప్లైంట్స్ అన్నమాట. టాటాలో పాపం వాళ్ళు కారు కొంటారు, సర్వీస్ పరంగా అయితే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకరైతే చెప్పారు, టాటా హ్యారియర్ ఈవీ వెహికల్ కి బ్రిస్టోన్ టైర్స్ అయితే ఇస్తున్నారు. ఆ టైర్స్ అయితే వాళ్ళు ఏం చేయకపోయినా ఆ టైర్స్ అనేవి బ్రేక్ అయితే ఉన్నాయి. ఆ టైర్స్ క్వాలిటీ ఇష్యూవా లేదా తెలియట్లేదు. టాటా వాళ్ళని కన్సల్ట్ అయితే మాత్రం ఫస్ట్ ఏమో వారంటీలో ఉంది, బ్రిస్టోన్ వాళ్ళు వస్తారు క్లెయిమ్ చేస్తారు అన్నట్టు చెప్పారనమాట. వాళ్ళు ఎవరైతే రాలేదు, తర్వాత వెళ్ళి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా అసలు పట్టించుకోవట్లేదు. టైర్స్ అయితే ఊరికనే, అంటే కొత్త కారు టైర్స్ అయితే బ్రేక్ అవుతున్నాయి. సేమ్ ఇదే ఇష్యూని నేను బయట కూడా చూసాను అనమాట. చాలా మంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు ఇట్లా టాటా హ్యారియర్ ఈవీకి బ్రిస్టోన్ టైర్స్ చాలా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదే ఒకటి అనుకుంటే మళ్ళీ రీసెంట్ గా టాటా నెక్సాన్ ది ఒక ట్విట్టర్ లో ఒకటి చూశాను. టాటా నెక్సాన్ అతను 30 kWh బ్యాటరీ ప్యాక్ అయితే కొన్నాడంట. కొన్నప్పటి నుంచి ఇష్యూస్ ఉన్నాయంట అన్న. కానీ మనోళ్ళు అయితే అసలు అతను చాలాసార్లు రిపోర్ట్ చేశాడంట. వాళ్ళు క్లెయిమ్ చేసింది వచ్చి 375 కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేశారు. కనీసం అతను ఫుల్ ఛార్జ్ చేస్తే 175 కూడా రావట్లేదు. కంప్లైంట్ చేస్తేనేమో రిఫర్బిష్డ్ బ్యాటరీ ఇచ్చారంట. సో మళ్ళీ అది కూడా సేమ్ ఇలాగే ఉంది, కనీసం 90 కిలోమీటర్స్ కూడా రావట్లేదు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తేమంటే మీరు డ్రైవ్ చేయడం ఇట్లా డ్రైవ్ చేస్తున్నారు, మీరు ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమో పాపం ఆయన చూపిస్తున్నాడు ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది అన్నట్టు. కానీ వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. టాటా వాళ్ళు మంత్కి లేకపోతే 2 months ఒకసారి ఫేస్ లిఫ్ట్ అని ఏదో ఒక కార్ లాంచ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట టాటా పరిస్థితి. మీరు రీసెంట్గా చూస్తే సిఆర్ఎల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో మీకే తెలుసు, అది మనం చెప్పనవసరం లేదు. కనీసం వాళ్ళు భయపడుతున్నారు ఇంకా చెప్పాలంటే కార్ ఇవ్వడానికి. మనకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు చెప్తారేమో అన్నట్టు ఇలా ఉంది పరిస్థితి టాటాది. టాటా మనం కార్లు కొన్నాం అనుకో, కొనేటప్పుడు సేల్స్ సర్వీస్లో ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్. దాని మీద వీళ్ళు ఎప్పుడు ఫోకస్ పెట్టరు. సో అక్కడే వీళ్ళకి మెయిన్ మైనస్ అయితే. టాటా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఫోకస్ చేయకపోతే మాత్రం వాళ్ళకి రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఉండరు. అంతే కదా, ఏదైనా కొన్నావు నువ్వు, అది నీకు నచ్చితే మళ్ళీ నువ్వు ఆ బ్రాండ్కి వెళ్ళడానికి చూస్తావు. లేకపోతే ఏం చేస్తావు, నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్తావు. అంతే అన్న. మీలో ఎంతమంది టాటా కార్ వాడుతున్నారు అండ్ అలాగే టాటా కార్ సర్వీస్లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, లేదా కొత్త కారు కొనుక్కొని కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ట్రయంఫ్ నుంచి. ట్రయంఫ్ వాళ్ళు లాస్ట్ మంత్ మనకు 350cc మోటార్ సైకిల్స్ అయితే రిలీజ్ చేశారు కదా. 400cc సెగ్మెంట్ ని 350ccకి డౌన్ గ్రేడ్ చేసి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఆ వెహికల్స్ ప్రైస్ అయితే పెంచనున్నారు. దాదాపు 2000 నుంచి 5000 రూపీస్ అయితే పెరగనున్నాయి. ఇవన్నీ ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద. కానీ ట్రాకర్ 400 అలాగే స్క్రాంబ్లర్ 400X ఏవైతే బైక్స్ ఉన్నాయో వాటి ప్రైస్ అయితే పెంచలేదు. మిగతా అన్ని బైక్స్ అయితే ప్రైస్ పెంచింది. నెక్స్ట్ మనకి ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. నార్మల్ డెలివరీ బాయ్స్ ఏం చేస్తారు, లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి ఫోన్ లో మ్యాప్ పెట్టుకుంటారు, స్టాండ్ పెట్టేసి బైక్ తగిలిచ్చేస్తారు. దాన్ని ఎండకి ఫోన్లు వేడైపోతా ఉంటాయి. సో దాన్ని కూల్ గా ఉంచడానికి మంచి ఆలోచన అయితే వచ్చింది. ఒక క్లాత్ తీసుకున్నాడు, మందంగా తీసుకొని దాన్ని ఒక కార్డ్ బోర్డ్ కి పెట్టేసి చిన్న కటింగ్ ఒక లేయర్ లా పెట్టాడు, అక్కడి నుంచి గాలి లోపలికి రావడానికి. దీన్ని ఏం చేస్తారంటే ఎప్పుడు తడుపుతూ ఉంటాడు అనమాట. ఈ సెటప్ మొత్తం తడుపుతూ ఉంటాడు. దానికి వచ్చి వేడి గాలి తగులుతుంటది కదా, దాని నుంచి చల్లగా లోపలికి వస్తూ ఉంటది. ఫోన్ మరి ఓవర్ హీట్ అవ్వకుండా చూస్తుంది అన్నట్లుగా ఇది ఒక సెటప్ అయితే ఒకటి క్రియేట్ చేశారు. ఇది ఫ్రెండ్స్, ఇవి ఆటో అప్డేట్స్ విషయానికి వస్తే రేపు మన ఛానల్లో మీరు ఎంతగానో అడిగిన కార్ ఇన్నోవా క్రిస్టా వీడియో అయితే వచ్చేస్తుంది. తప్పకుండా అందరూ చూసేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, బాయ్ బాయ్.